తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ఇప్పట్లో లేనట్టేనా? రాష్ట్ర చీఫ్ గా ఎవరికి బాధ్యతలు అప్పగించాలో తెలియక హైకమాండ్ కన్ఫ్యూజ్ అవుతోందా? ఈ సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడుతుందని పార్టీ నేతలు పరేషాన్ అవుతున్నారా? ఒకరికి పదవిస్తే మరొకరు పార్టీ కోసం పనిచేయని పరిస్థితి నెలకొందని హైకమాండ్ లెక్కలు వేసుకుంటుందా? తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ ఎంపిక ఎటూ తేలడం లేదు. 6 నెలలుగా అదిగో ఇదిగో కొత్త ప్రెసిడెంట్ అని ప్రచారం సాగుతున్నా సస్పెన్స్ కు మాత్రం తెరపడటం లేదు. అయితే కొద్ది రోజులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను ప్రెసిడెంట్ గా ఫిక్స్ చేశారని బీజేపీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్లు తెర మీదకు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడటం లేదు. దీనికి ఓ కారణం ఉందని అంటున్నారు. ప్రజల్లో పాపులారిటీ ఉన్న నేతకు అధ్యక్ష పదవి ఇచ్చేందుకు పార్టీ హైకమాండ్ డిసైడ్ అయిందట. కానీ పార్టీలో అంతర్గతంగా విభేదాలు, ఒకరికి ఇస్తే ఇంకొకరు పార్టీని ముందుకు తీసుకుని వెళ్లే పరిస్థితి లేదని తేలడంతో కొత్త ప్రెసిడెంట్ ఎంపికను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీలో పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ ను గుర్తు చేస్తున్నాయని సొంత పార్టీలోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడి ఎంపికపై సాగదీత ధోరణి ఉంటుంది. నెలల తరబడి లెక్కలు, సమీకరణాలు, సీనియర్లు, జూనియర్లు అని అనేక చర్చోపచర్చలు జరుగుతాయి. ఇందుకు ఉదాహరణ రాష్ట్ర కేబినెట్ పదవుల భర్తీ వ్యవహారమని అంటున్నారు. కానీ బీజేపీలో డిఫరెంట్. అధిష్టానం అనుకుంది అంటే పేరు బయటకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ బీజేపీ కూడా కాంగ్రెస్ బాటలో నడుస్తుందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా దూకుడు నిర్ణయాలు ఆ పార్టీలో కనిపించడం లేదు. అయితే ఇప్పటి వరకు కేవలం జేపీ నడ్డా దగ్గర తప్పితే రాష్ట్ర నేతలు ప్రధాని మోదీ దగ్గర అసలు అధ్యక్ష పదవి కోసం ప్రస్తావించలేదని తెలిసింది. అందుకే ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఎంపీ ధర్మపురి అరవింద్ కలిశారని సమాచారం. తనకి అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని అమిత్ షాతో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో అందరూ సీనియర్లే. కానీ ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్గా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. దాంతో పార్టీపై ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. పార్టీ తరపున ప్రభుత్వ వ్యతిరేక పోరాట కార్యాచరణ కూడా పెద్దగా ఉండడం లేదనే అభిప్రాయం పార్టీలోనూ వినిపిస్తోంది. బీఆర్ఎస్ కూడా దీన్ని ఎక్కువగా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ తో బీజేపీ లాలూచి పడిందని, అందుకే ప్రభుత్వంపై బీజేపీ ప్రత్యక్ష ప్రజా పోరాటానికి దిగడం లేదని విమర్శిస్తోంది. ఈ సమయంలో ఎవరో ఒకరికి పార్టీ చీఫ్ పదవిచ్చి మిగతా నేతలను నారాజ్ చేయడం పార్టీ హైకమాండ్కు ఇష్టం లేదట. అందుకే కొద్ది రోజులు వేచి చూద్దామనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచిన కమలం పార్టీ మంచి ఊపు మీదుంది. ఈ సమయంలో పార్టీకి కొత్త ప్రెసిడెంట్ వస్తే పార్టీకి మరింత బూస్ట్ వస్తుందని క్యాడర్ భావిస్తుంది. కానీ అధిష్టానం మాత్రం ఎందుకో నెలల తరబడి ప్రెసిడెంట్ పోస్ట్ను పెండింగ్లో పెడుతోంది. అయితే ప్రెసిడెంట్ పదవిని వాయిదా వేయమని కొందరు నేతలు తెర వెనక అడ్డుపుల్లలు వేస్తున్నారట. అందుకే ఆలస్యం అవుతుందని కమలం కాంపౌండ్లో జోరుగా ప్రచారం సాగుతోంది.